హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాధ బయటికి చెప్పుకుంటే మనసు తేలికైపోతుందనుకోవడం అబద్ధం. మనిషి చులకనైపోతాడు అనేదే నిజం. చదవడం తెలిస్తే ప్రతి మనిషి జీవితం ఒక అందమైన పుస్తకమే. ఆశించినంత చేయలేకపోవడం, చేయలేనంత ఆశించడం రెండూ తప్పులే. మొదటిది నీలోని అసమర్థతను సూచిస్తే, రెండవది నీలోని అత్యాశని బయటపెడుతుంది. మనిషి బ్రతకడానికి పెద్దగా ఖర్చు ఉండదు, కానీ ఎప్పుడైతే ఎదుటివారిలా బ్రతకాలి అనుకుంటాడో అప్పుడే ఖర్చు అవుతుంది. బంధానికి, బానిసత్వానికి అలవాటు పడిన వారు బలవంతులైనా తమ బలాన్ని తెలుసుకోలేరు. వినయం లేని విద్య, సుగుణం లేని రూపం, ఉపయోగం కాని ధనం, శౌర్యం లేని ఆయుధం, ఆకలి లేని భోజనం, పరోపకారం చేయని జీవితం వ్యర్థం. ఈ లోకల్లో ఎప్పుడైనా సరే మంచివాడిని ఎప్పుడూ మంచివాడు అనదు. మంచివాడిగా నటించేవాడిని మాత్రమే వీడు చాలా మంచివాడు అని అంటుంది. మంచితనాన్ని గుర్తించే మంచితనం చాలామందికి ఉండదు. ఒంటరిగా కూర్చుని మీ జీవితాన్ని ఏడుస్తూ కానీ లేక ఎంజాయ్ చేస్తూ కానీ ఉన్నారా? చుట్టూ ఉన్న నకిలీ మనుషుల కన్నా అది ఎంతో మేలు. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు వారి పట్ల మనం చూపే ప్రేమ సైతం వారికి ఓ తలనొప్పిలా అనిపిస్తుంది. కష్టకాలం మన నెత్తిన నాట్యం చేస్తున్నప్పుడు చాలాసార్లు డప్పు పట్టుకుని దానికి తాళం వేసేది మన అని మనం అనుకునేవాళ్లే. మనం మేలు చేసిన వారు మనకి తిరిగి మేలు చేస్తారని అనుకోవడం వట్టి భ్రమ. గుర్తుంచుకో, ఏ దీపం ఆరిపోకుండా చెయ్యి అడ్డు పెడతావో అదే దీపం ఒక్కోసారి నీ చేతులను కాల్చుతుంది. అనుభవం లేని చదువు కన్నా చదువు లేని అనుభవం గొప్పది. చదువుకున్న వాళ్ళంతా గొప్పోళ్ళు కాలేరు, చదువులేని వారు అప్రయోజకులు కారు. జీవితం ఓ యుద్ధ రంగం, పోరాడి గెలవాలి. నీ ప్రయత్నం ఆపనంత వరకు నువ్వు ఓడిపోనట్లే లెక్క. సత్యం, పవిత్రత, నిస్వార్థత ఎవరి యందు వర్ధిల్లుతాయో వారిని సృష్టిలోని ఏ శక్తి నాశనం చేయలేదు. సమస్త విశ్వం ఒక్కటై ఎదిరించినా వారు ప్రతిఘటించగలరు. పడిపోతే పగిలిపోయే ఫోన్కి ఎంత విలువిస్తున్నాం, అలాంటిది జీవితాంతం మనతో ఉండే బంధాలకు ఇంకెంత విలువివ్వాలి? చిన్న చిన్న కారణాలతో బంధాలను దూరం చేసుకోకండి. స్వార్థాన్ని వదిలి మనస్ఫూర్తిగా సాయం చేయి. మంచి నీ తోడై వచ్చేస్తుంది. ప్రపంచం నీ గురించి ఏమంటుందో వదిలేయి, ఎందుకంటే అది ఎప్పుడూ ఎవరినో ఒకరిని నిందిస్తూ ఉంటుంది. డబ్బు చాలామందికి ఉంటుంది, కానీ పెట్టే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. అలాగే మనసు అందరికీ ఉంటుంది, కానీ అర్థం చేసుకునే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది. మౌనం కంటే మాటలే ఎక్కువ పనిచేస్తాయి అని అనుకున్నప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడు. ఎవరితోనూ మీ రహస్యాలను చెప్పుకోవద్దు. మీ రహస్యాలను మీరే దాచుకోలేకపోతే మరి ఇతరులు ఎలా దాచుకుంటారో ఒక్కసారి ఆలోచించండి. అందమైన వారు అడుగడుగునా ఉంటారు, కానీ అందమైన మనసున్నవారు మాత్రం అరుదుగా ఉంటారు. ఎవరికో నచ్చినట్టుగా బ్రతకాలంటే జీవితాంతం నటించాల్సి వస్తుంది. అదే నీకు నచ్చినట్టు బ్రతికితే జీవితం ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. మీ సొంత విలువ మీరేమిటి అనే దాన్ని బట్టి నిర్ధారించబడదు. మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకోగలరు అనే దాన్ని బట్టి ఉంటుంది. ఒక్క నిమిషంలో జీవితం మారదు, కాలం ఆగకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయం జీవితాన్నే చెయ్యమని చెప్తుంది. నమ్మకం వీటన్నిటికీ నేనున్నానని భరోసా ఇస్తుంది. వాగేవాడితో సీక్రెట్ చెప్పకూడదు, వాదించేవాడితో ఆర్గ్యుమెంట్ చేయకూడదు, తెలివైన వాడితో పోటీ పడకూడదు, తెగించినోడితో తలపడకూడదు. మూర్ఖులకి ఇచ్చే అత్యద్భుతమైన సమాధానం మౌనం. పాపం 3 రకాలుగా బాధపెడుతుంది: రుణము, రోగము, శత్రువులు. పుణ్యం 3 రకాలుగా సంతోషపెడుతుంది: ఐశ్వర్యం, ఆరోగ్యం, మిత్రులు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి.